ఓం నమో వెంకటేశాయ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నేను 7 శనివారాల వ్రతం చేస్తానని చెప్పాను కదండి. అందులో సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి మార్నింగే చేసేసుకుందాం అని చెప్పేసి మొన్న సాటర్డే పొద్దున్నే 3కి లేచి ఇంకా పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లేచి ఇల్లు గుమ్మలు అవి తుడుచుకొని వాకిలది కడిగేసి ముగ్గు పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత నేను కూడా తలస్నానం అది చేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ పిండికి అయితే కలిపేసుకున్నానండి. పిండి ప్రమిదలకి పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ముందు రోజు నేను ఇల్లు గుమ్మల ఒత్తేసుకున్నాను, కానీ ఆ తర్వాత మా వాళ్ళు ఇంట్లో నాన్ వెజ్ తిన్నారండి. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ రూమ్ అంతా శుభ్రంగా ఒత్తుకున్నాను, దేవుడి గదంతా అయిపోయిన తర్వాత ఇంకెక్కడ స్వామివారికి ప్రసాదం చిమ్లి ఉండలు అయితే చేస్తున్నానండి, నువ్వుల ఉండలు. అవి కూడా ప్రసాదం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. హాఫ్ సారీ అది కట్టుకుని. మామూలుగా అయితే నాకు శారీస్ క్యారీ చేయడం చాలా కష్టం అండి, కానీ ఎలాంటివి ఏమైనా స్పెషల్ పూజలు చేసేటప్పుడైనా కట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా నేనైతే కట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చి పిండి ప్రమిదలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నా ఒళ్ళో తల చూసారా, ఈషా అండి. ఆ రోజు పొద్దున్న నేను 3కి లేచి రెడీ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో 4:30కి డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ డ్యూటీస్ పడతాయి. ఇంకా తనేమో లైట్ వేసి మర్చిపోయారండి. ఈషాకి లైటింగ్ ఉంటే అస్సలు నిద్ర పట్టదు. తనేమో లెగిసిపోయి వచ్చేసి ఏడ్చేసి నా ఒళ్ళో పడుకొని నాకు స్నానం చేయించి నేను పూజ దగ్గర ఉంటాను, పూజ చేస్తాను, అది ఇద్దరు అంటుంది. కానీ తనకు అస్సలు తను పడుకోవడమే నైట్ 11 అయిపోద్దండి. చాలా లేట్గా పడుకుంటుంది, చాలా తక్కువ నిద్ర చేస్తుంది అనమాట. ఇంకా పొద్దున్న అప్పటికి 4:30 అయ్యింది. స్నానం అది చేయించి వంటలు వద్దని చెప్పి నచ్చ చెప్పి తనతోనే నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. ఆ హాఫ్ అన్ అవర్లో నా మైండ్లో ఎన్ని రన్ అవుతున్నాయో. పూజ చేసేసుకుంటే ఫాస్ట్గా ఒక పని అయిపోద్ది కదా, మళ్ళీ తర్వాత స్కూల్కి లేపేసి స్కూల్కి రెడీ చేసి పంపించాలి, చాలా పని ఉంటుంది కదండి. తనేమో వినదు. నాకు అందుకే ఇంత చిన్నపిల్లలతో పూజలు అవి చేయలేమని అంటారు అనిపించింది అనమాట. మార్నింగ్ కాదు ఈవినింగ్ అయినా చేసేసుకున్నాం కాదు అలా అనిపించింది అనమాట. తనకి ఎలాగో ఒకలా నచ్చ చెప్పేసి పడుకోబెట్టాను. కొంచెం తెల్లారవగానే నేను లేపుతాను, లేపి నీకు పూజ దగ్గర కూర్చోపెడతానని చెప్పాను. కానీ అంత అయ్యాక లేచిందా చూసి మళ్ళీ ఏడ్చి గోల పెట్టిందనమాట. చాలా హెడ్డేక్ అండి తనతోని. అబ్బా, చూసే వాళ్ళకన్నా పడే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా, నాకు మాత్రం అలానే అనిపిస్తుంది. తన విషయంలో మాత్రం ఇంకా తనని పడుకోబెట్టేసి ఇంకా వచ్చిన తర్వాత నేను అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నానండి. అస్తమానం లాగడం అవుతుందని. అయినా 3-4 సార్లు మధ్యలో లేచాను అనమాట. మనం ఎన్ని అనుకున్న అంత ప్రిపేర్డ్గా ఉన్నా, అంత ప్రీ ప్లానర్డ్గా ఉన్నా ఏదో ఒకటి మర్చిపోతుంటాం. నాకైతే ఇంకా అలానే అనిపించింది. ఇంకా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పీట పెట్టేసుకొని పీటని తడిగుడ్డతో తుడిచేసుకొని ఇంకా వరిపిండితో ముగ్గేసుకొని పీటకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా ఇక్కడైతే బ్లౌజ్ పీస్ వేసి బ్లౌజ్ పీస్ మీదే గుడ్డ వేసుకొని దాని మీద బియ్యం వేసి స్వామివారి ఫోటో అయితే పెట్టుకొని ఫోటోకి తులసిమాల అలానే పువ్వులు పెట్టుకోవాలండి. నాకైతే తులసిమాల దొరకలేదు, అందుకని చెప్పేసి ఆ రోజు మార్నింగే మళ్ళీ లక్షవారం శుక్రవారం తులసి కొయ్యకూడదు అంటారు కదా, అందుకని చెప్పేసి ఆ రోజు మార్నింగే ఏరేసి ఆ తులసిమాల కట్టాను. నాకైతే మాల రాదు, నాకు వచ్చినట్టే కట్టాను. ఇంకా ఆ భగవంతుడికి తెలియనిది ఏముంటుందండి. ఇంకా తులసిమాల వేసేసి పువ్వులు అవి పెట్టి స్వామివారిని అలంకరించుకున్న తర్వాత నేను గణపతిని అది చేసుకున్నానండి. ముందే పసుపు గణపతి పెట్టుకొని అలానే ఒకవైపు కలశం ఉంటుంది కదా, కలశం అది పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా, ఎన్ని మనం గుర్తుపెట్టుకుందాం అనుకున్నా మర్చిపోతాము. ఇంకా అన్నీ అలానే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ గణపతిని పెట్టేసి గణపతికి ఒక కుంకుమ బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి ఫలదానం అది పెట్టుకున్నాను. ఇంకా నేను లాస్ట్ వీక్ చెప్పడం మర్చిపోయానండి. నేను ఒక మొక్కు కోరుకొని ముడుపు అయితే కట్టానండి. ఆ ముడుపు కూడా పెట్టాను. లాస్ట్ వీక్ కూడా వీడియో నాది ఫోన్ హీట్ ఎక్కిపోయి ఆగిపోతుంది అనమాట, అక్కడ మిస్ అయిపోయింది క్లిప్పింగ్. ముడుపు కట్టుకున్నాను నేను లాస్ట్ వీక్ కూడా. ఒక వైట్ క్లాత్ పసుపు వాటర్లో ముంచేసి అది తడిపేసుకొని ఆరిపోయిన తర్వాత దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి నేను 116 రూపాయలు వేసి ముడుపు అయితే కట్టుకున్నానండి. దానికి స్వామివారి నామం అది పెట్టుకొని ఇంకా పూజ అయిపోయాక ఆ రోజు నెక్స్ట్ డే కదిపేస్తాం కదా, అప్పుడు తీసి బీరువాలో పెట్టేసుకున్నాను. మళ్ళీ ఈ సెకండ్ వీక్ పూజ చేసుకున్నప్పుడు ఆ ముడుపు తెచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకున్నానండి. అలాగే ఈ 7 వీక్స్ మనం పూజ చేస్తాం కదా, 7 వీక్స్ కూడా పెట్టుకోవాలి. వడ్డీ ఒక వారంతో కలిపి 8 వారాలు పెట్టుకోవాలి. ఇంకా ఈసారి కూడా ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. నేను వీడియో అంతా అదే చూశాను, నేనైతే పెట్టాను కానీ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. ఇంక ఇదిగోండి పసుపు గణపతిని పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిండి ప్రమిదలకి ఇక్కడ కలశంకి స్వామివారి నామాలు పెడదామని గంధము కుంకుమ అయితే కలుపుకుంటున్నాను. మనం ఎంత
హడావిడి అయిపోద్దా అలానే అది కూడా అవుద్దండి. కుంకుమలో ఎక్కువ వాటర్ ఒలిగిపోయి అది పలచగా అయిపోయి అది వంపేసి మళ్ళీ కలిపి ఎంత అయ్యిందో 1కి 10 పనులు అవుతాయి ఖచ్చితంగా. ఇంకా నాకు కూడా అక్కడ అలానే అయ్యిందండి. ఈ వీడియో మొత్తం నేను 2xలో పెట్టేశాను. నాకు ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు అనిపించింది పనులు కూడా ఇలాగే ఫాస్ట్గా అయిపోతే బాగున్నాయి సూపర్ ఫాస్ట్గా అని. ఇంకా ఇక్కడ ఈ స్వామివారి నామాలు అవి పెట్టుకొని ఆ తర్వాత కలశంకి కూడా స్వామివారి నామం పెట్టేసి ఇంకా నేను కూడా స్వామివారి నామమే బొట్టు పెట్టుకున్నానండి. కొంచెం ఒప్పుకుండాలి కానీ పూజలు చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు ఈ మధ్య తెలుస్తుంది. నేనేం పెద్ద పూజలు అవి చేసే ఆ టైప్ కాదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఈ ఇయర్ నాకు ఎంత మనసుకు అనిపించింది చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ అయితే అంత ఆశ్చర్యపోతున్నారు, ఏటే రాజు ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం ఇంతలా పూజలు చేస్తున్నాం అని నాకు అనిపించింది. ఇంకా నేనైతే చేసుకుంటున్నాను. ఈ స్వామివారి పూజ మాత్రం ఎప్పటి నుండి అనుకుంటున్నానండి. నేను ఆ వీడియో వచ్చినప్పటి నుండి అనుకుంటున్నాను చేద్దామని. అంటే ఇప్పుడే చేద్దామని కాదు, ఎప్పుడో ఒకప్పుడు చేసుకుందామని అనుకుంటున్నాను, కానీ నాకు అవ్వలేదు. లాస్ట్ ఇయర్ కూడా మా అక్క చేసుకుంది, ఈ ఇయర్ కూడా మా అక్క చేసుకుంటుంది. మా పిన్ని వాళ్ళు గట్రా ఎక్కువే చేస్తారు. నేను ఇది చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం కాబట్టి తెలిసి తెలియక ఏవో ఒక మిస్టేక్స్ జరుగుతాయి. ఆ భగవంతుడే చూసుకుంటారు అనగానే ఆయన మీద భారం వేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తమలపాకులు అయితే వేసేసుకుంటున్నానండి. 7 ప్రమిదలకి 7 రెళ్ళు 14 ప్రమిదలు కిందన, అదే 14 ఆకులు అయితే వేసుకుంటున్నాను 7 పిండి ప్రమిదల కింద. ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అసలు పూజ కథ చదవడం పూజ ఇదంతా ఒక 45 మినిట్స్ ఉంటుందేమో నాకు తెలిసి. మిగతా ప్రిపరేషన్ పొద్దున్నే లేచి అంతా శుభ్రం చేసుకొని మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టింది. నేను అంటే బాగా గమనిస్తే ఇంకా దానికి మాత్రం ఒక 3-4 అవర్స్ టైం ఉండాలండి. మనకి ఓపిక్గా ఇంత టైం ఉంది అనే చేసుకోవాలి. మామూలుగా గాబరా పడిపోతే మాత్రం ఇది ఇంకా అవ్వదనమాట. నాకేంటంటే 7 కల్లా కంప్లీట్ అయిపోతే, నేను 3కి లేచాను, 7 కల్లా కంప్లీట్ అయిపోతే ఈశాన్ని లేపేసి తనకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా తనని పంపించడానికి. ఇంకా నాకు అదనమాట హడావిడి ఉంటుందని చెప్పేసి ఇదిగోండి 7 ప్రమిదలు పెట్టేసుకొని అందులోనే మధ్యలో గులాబీ పువ్వులు పెట్టి ప్రమిదికి మధ్య గులాబీ పువ్వులు పెట్టి అలంకరించుకున్నానండి. ఇంకెక్కడేనండి నేను అదే ముడుపు ఉంది కదా, ముడుపు కూడా తెచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఆ వీడియోయే ఫోన్ హీట్ ఎక్కువైపోయి ఆగిపోయింది అనమాట రికార్డింగ్. ఇంకా అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని, నేనైతే చెప్పాను కదండి నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను. నువ్వుల నూనె వేసుకొని ఒక్కొక్క దీపంలో 7 ఒత్తులు అయితే వేసుకోవాలండి. ఈ పిండి దీపాల్లో మామూలుగా మనం పైన ఇత్తడి ప్రమిదల్లో దీపం పెడుతున్నాను కదా, అక్కడ మాత్రం 2 వేసుకుంటే సరిపోద్ది. అక్కడైతే నేను నేతితో పెట్టుకుంటున్నాను దీపము. ఇంకా ఏం మర్చిపోకుండా అన్నీ గుర్తు మీద పెట్టుకోవాలండి. నాలాగా పూజలు కొత్తగా చేసేవాళ్ళే మర్చిపోతారు, కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. నాకు కూడా చెప్పాలంటే ఫస్ట్ వీక్ కన్నా ఈ వీక్ కొంచెం బెటర్ అయ్యింది. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి అన్నీ బెటర్ అవుద్దనే నా ఫీలింగ్. ఇంకా చెప్పాను కదా, ఏం జరిగినా మనం కావాలని ఏం చెయ్యం కదండి. ఆ స్వామివారికి తెలిసి తెలియక తప్పులు చేస్తే ఆయనే క్షమిస్తారు. ఇంకా ఆయన మీద భారం వేసేసి మనకు తెలిసినట్టు ఇంకా చేసేసుకోవడమే. ఇంక ఇదిగోండి హారతికి అదే దీపంకి కూడా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి ఆయన దగ్గర గణపతికి తాంబూలం పెట్టేసి, అలాగే ఇక్కడే పక్కనే పళ్ళు కొబ్బరికాయ అన్నీ కొట్టేసి అక్కడ పెట్టేసుకొని ఇంకా దీపాలు అవి వెలిగించేసి నేను కథ అయితే చదువుకున్నానండి. ఎవరైనా ఉంటే మనతో పాటు మా హస్బెండ్ ఉండుంటే ఆయన కథ చదివారు, నేను పూజ చేసుకునేదాన్ని కదా. ఒక్కలమే చేయాలంటే కొంచెం కష్టమే, అంటే కష్టం అంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇంకా నేనే చదువుకొని నేనే తులసి మా ఇంటి దగ్గర ఉంది, నేను తెంపుకున్నాను అన్నాను కదండి. ఆ తులసి వేసి అలానే పువ్వులు వేసి ఆయన మంత్రాలు అయితే చదువుకున్నాను. అది కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందండి, నాకు ఫాస్ట్గానే అయిపోయినట్టు అనిపించింది. మిగతాదే నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఇంక ఇదిగోండి చెప్పాను కదా ఊదొత్తు, నేను చూశానండి ఏదో వీడియోలో, అంటే అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదని. అందుకని నేను చెప్పేసి నేను అగ్గిపుల్లతో ఊదొత్తులు వెలిగించి ఊదొత్తుతో దీపం వెలిగిస్తాను అనమాట. మా హస్బెండ్ ఏమో ఇన్నాళ్ళు లేవు ఇప్పుడే ఇవన్నీ అనేసి అంటున్నారు. ఏమైనా మనం చూసిన తర్వాత అంటే ఒకటేసారి కాదు, ఒకసారి చూస్తే నమ్మేం కదా, రిపీటెడ్గా చూసే కొద్దీ నాకు అనిపించింది అవును కాదేమో అని. అందుకని చెప్పేసి ఇంక ఊదొత్తులతోనే నేను వెలిగించుకుంటాను అనమాట.
ఇంకా దీపాలు అవి వెలిగించేసుకున్న తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టుకున్నానండి. ఇందాక ముందు కొట్టేసుకున్నాను అనుకున్నాను కానీ కాదు, దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం ఆయన దగ్గర పెట్టేసి ఇంకా కథ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నా గాబరకు తగ్గట్టు అక్కడ చూసారా కొబ్బరి నీళ్ళు కూడా ఒలిగిపోయి చాలా గాబరా అయిపోద్ది, చాలా హడావిడి అయిపోద్దండి. ఇంక ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదా కథ మొత్తం చదువుకున్నాను, నామంలో అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాను. ఇంకా అన్నీ చదువుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోద్దండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీరు చెప్పాను కదా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరివైనా వీడియోస్ చూడండి, అందులో ఎవరిది నచ్చి మీకు సింపుల్గా ఉంది, ఎవరిది నచ్చి మీకు చూసి చేయాలనిపించిందో అలాగే చేసుకోండి. అందరూ ఒకలాగే ఉంటాయి, కాకపోతే కొంతమంది ఇంకొంచెం ఆడంబరంగా చేసుకుంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. మనకి ఎంతలో వీలవుతుందో అంతలో చేసుకోవడం మంచిదండి. మనం ఎంత ఆర్భాటంగా చేసామన్నది కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే కావాలి. ఆ కథా పుస్తకాల్లో ఏ కథలు చూసుకున్నా అలానే ఉంటుంది అండి. అందులో చెప్పే ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. మనం యాడ్ చేసుకునే ప్రాసెస్లే హడావిడి ఆర్భాటాలు ఎక్కువైపోతాయి. అది మీరు చదివితే ఆ కథల్లో తెలిసిపోద్ది మీకు కూడా. ఇంక ఇదిగోండి ఇంక చెప్పాను కదండి, నేనైతే ఆల్రెడీ పువ్వులు ఏరేసి ఉంచుకున్నాను అనమాట. మా క్వార్టర్స్లోనే చిన్న తెల్ల పువ్వులు ఉంటాయి కదా చెట్టు, ఆ చెట్టు ఉంటే ఆ పువ్వులు ఏరేసి ఉంచుకున్నాను. ఆ పువ్వులు తులసి దళాలు ఉంటే వాటితో పూజ చేసుకొని ఇంకా బుక్ మొత్తం చదివేసుకున్నానండి. అదే చెప్పాను కదా నామాలు అష్టోత్తరాలు ఇంకా శనివారం వ్రత కథ మొత్తం చెప్పేసుకున్నాను. మొత్తం నేను చదువుకున్నాను. ఇది అయ్యేలోగా మళ్ళీ ఈష లేచిందండి. మధ్యలో మళ్ళీ తనని పడుకోపెట్టేసి వచ్చాను. మధ్యలో మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చారు. అంటే ఆయన అదే స్టేషన్లో ఏదో పని ఉందంటే వెళ్ళారంట. మధ్యలో నేను అనుకుంటాను మధ్యలో లెగిసి పని పెట్టుకోకూడదు, అన్నీ ముందే క్లియర్ చేసుకొని కూర్చొని పూజ స్టార్ట్ చేసుకోవాలని. కానీ మనం ఎంత అనుకున్నా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఇంకా నాకు తెలిసినట్టు నేనైతే పూజ చేసేసుకుంటున్నానండి. ఇంకా చెప్పాను కదా అందులో ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా కథ అంతా అయిపోయాక ఇవి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, ధూపం ఇచ్చేసి అలాగే హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. దానికన్నా ముందు నా కోరికలు చిట్టాలన్నీ ఆ స్వామివారికి చెప్పుకుంటున్నాను. ఏంటో అసలు ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్నే కాదు, అంతా ఆ భగవంతుడే మారుస్తాడు మనల్ని. నాకు నేనే ఇలా ఉన్నానా అని అనిపిస్తుంది. కానీ చాలామంది అనుకుంటారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేస్తున్నారేమో. నా పక్కన ఉండేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు రోజు పొద్దున్న 5కి లేచి దీపం పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారండి. నేను ఆ టైపు కాదు. నేను వీలైతే చేసుకుంటాను, అంటే చేయనని కాదు. 9, 10 అయినా పిల్లతో అవ్వదు కదండి. ఎవరింటి పరిస్థితులు ఎవరి ఆరోగ్య పరిస్థితులు బట్టి వాళ్ళు అలా మెలగాలి. వాళ్ళని చూసి మనం చూసి వాళ్ళు అన్నట్టు పరుగులెడితే మనకి ఆయాసం వస్తుంది. ఇంకా నేను ఆ టైప్ కాదు. ఎక్కడ నాకు అనిపించి నాకు చేసుకోవాలనిపించి నాకు శక్తి ఉంది కాబట్టి చేసుకుంటున్నాను, లేదంటే నేను చేసుకోలేను. ఆ రోజు లెగిసాను కానీ అప్పటికి 2 డేస్ నుండి నాకు సమయంగా నిద్ర లేదు. ఆ రోజు 3కి లేచాను. ఇంకా ఈషా స్కూల్కి వెళ్ళిపోగానే ఎంత బుర్ర తిరిగిందో. ఫస్ట్ చారబడి రెస్ట్ తీసుకున్న తర్వాతే వంట చేసి ఈషాకి క్యారేజ్ తీసుకెళ్ళానండి. అంత ఇదైపోయింది. నాకు ఏమనిపించిందంటే ఈవినింగ్ చేసేసుకుంటే బాగున్ను, ఇంత అంటే నిద్ర లేకపోవడం అలా ఏం ఉండదు కదా. నాకైతే నిద్ర పట్టదు. ఎప్పుడు పట్టినప్పుడు కూడా నిద్ర లేకపోతే చాలా బుర్ర తిరిగేసి కంగారెట్టినట్టు అయిపోద్దండి. అలాగే ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకుంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే వాటికి తగ్గట్టే మనం చేసుకోవాలి. ఇంకా అంతా అయిపోయాక నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి, స్వామివారిని లైట్ ఉన్న కాంతుల్లో కన్నా లైట్ ఆపేసి చీకట్లో ఆ దీపాల కాంతుల్లో చూస్తేనే మనసు నిండిపోద్ది, అంత బాగుంటారు. ఇదిగోండి మీకు ఎవరికైనా చేసుకోవాలనుకుంటే అర్జెంటుగా స్టార్ట్ చేసేసుకోండి. ఆయన పూజ ఆయనే చూసుకుంటారు. ఇంకా మనకి ఏం కావాలి ఏమి ఇవ్వాలనేది అంతా ఆయనకు తెలుసు, ఆయనే చూసుకుంటారు అదంతా. ఇదిగోండి ఇంకా నేనైతే పూజ ఇలా చేసుకున్నాను, నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు. ఎవరు చేసుకోవాలనుకుంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవాలండి. ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి నేను నామాలు ఎలా పెట్టాను ఏంటి అనేది దగ్గర నుండి చూపిస్తున్నాను అనమాట. నాకు వీడియో కూడా నేనే తీసుకోవాలండి, అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు అవుతుంటాయి. అప్పుడు చూపించలేదని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను అంతేను. ఇంకా అలానే నేను పత్తిదండ కూడా చేసుకుంటున్నానండి. అది చేయడం వీడియోలో చూపించలేదు, ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా ఉంటానండి. బాయ్ బాయ్.